యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ రాజుల 2వ గ్రంథము 23వ అధ్యాయము. అప్పుడు రాజు యూదా పెద్దలనందరినీ యెరూషలేము పెద్దలనందరినీ తన యొద్దకు పిలువనంపించి యూదావారినందరినీ యెరూషలేము కాపురస్తులనందరినీ యాజకులను ప్రవక్తలను అల్పులనేమి గనులనేమి జనులందరినీ పిలుచుకొని యెహోవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథములోని మాటలన్నిటినీ చదివించెను. రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యెహోవా మార్గములయందు నడిచి ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడియున్న నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుదుమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి. రాజు బయలుదేవతకును అషేరా దేవికిని నక్షత్రములకును చేయబడిన ఉపకరణములన్నిటినీ యెహోవా ఆలయములో నుండి యువతలకు తీసుకుని రావాలనని ప్రధాన యాజకుడైన హిల్కీయాకును 2వ వరుస యాజకులకును ద్వారపాలకులకును ఆజ్ఞ ఇయ్యగా హిల్కీయా వాటిని యెరూషలేము వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి బూడిదను బేతేలు ఊరికి పంపివేశెను. మరియు యూదా పట్టణముల యందున్న ఉన్నత స్థలములలోనూ యెరూషలేము చుట్టూనున్న చోట్లలోనూ ధూపము వేయుటకై యూదారాజులు నియమించిన అర్చకులనేమి బయలునకును సూర్యచంద్రులకును గ్రహములకును నక్షత్రములకును ధూపము వేయువారినేమి అతడు అందరినీ నిలిపివేశెను. యెహోవా మందిరమందున్న అషేరాదేవి ప్రతిమను యెరూషలేము వెలుపలనున్న కిద్రోను వాగు దగ్గరకు తెప్పించి కిద్రోను వాగు ఒడ్డున దాని కాల్చి త్రొక్కి పొడుము చేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధుల మీద చల్లెను. మరియు యెహోవా మందిరమందున్న పురుషగాముల ఇండ్లను పడగొట్టించెను. అచ్చట అషేరాదేవికి గుళ్లను అల్లు స్త్రీలు వాసము చేయుచుండిరి. యూదా పట్టణములోనున్న యాజకులనందరినీ అతడు అవతలికి వెళ్లగొట్టెను. గెబా మొదలుకొని బెయేర్షెబా వరకును యాజకులు ధూపము వేసిన ఉన్నత స్థలములను అతడు అపవిత్రపరచి పట్టణములో ప్రవేశించు వాని ఎడమ పార్శ్వమున పట్టణపు అధికారి అయిన యెహోషువ గుమ్మము దగ్గర నుండు ఉన్నత స్థలములను పడగొట్టించెను. అయినప్పటికీ ఆ ఉన్నత స్థలముల మీద నియమింపబడిన యాజకులు యెరూషలేమునందున్న యెహోవా బలిపీఠమునొద్దకు రాక తమ సహోదరుల యొద్ద పులుసులేని ఆహారము భక్షించువారు. మరియు ఎవడైనను తన కుమారునే గాని కుమార్తెనే గాని మొలెకునకు అగ్నిగుండము దాటించకుండునట్లు బెన్ హిన్నోము అను లోయలోనున్న తోఫెతు అను ప్రదేశమును అతడు అపవిత్రము చేసెను. ఇదియుగాక అతడు యూదారాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రములను మంటపములో నివసించు పరిచారకుడైన నెతన్మెలకు యొక్క గది దగ్గర యెహోవా మందిరపు ద్వారమునొద్ద నుండి తీసివేసి సూర్యునికి ప్రతిష్ఠింపబడిన రథములను అగ్నితో కాల్చివేసెను. మరియు యూదారాజులు చేయించిన ఆహాజు మేడ గదిపైనున్న బలిపీఠములను యెహోవా మందిరపు 2 సాలలలో మనష్షే చేయించిన బలిపీఠములను రాజు పడగొట్టించి చిన్నాభిన్నములుగా చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులో పోయించెను. యెరూషలేము ఎదుటనున్న హేయమను పర్వతపు కుడి పార్శ్వమందు అష్టారోతు అను సీదోనీయుల విగ్రహమునకును కెమెషు అను మోయాబీయుల విగ్రహమునకును మిల్కోము అను అమ్మోనీయుల విగ్రహమునకును ఇశ్రాయేలు రాజైన సొలొమోను కట్టించిన ఉన్నత స్థలములను రాజు అపవిత్రపరచి ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి అషేరాదేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను నరశల్యములతో నింపెను. బేతెలులోనున్న బలిపీఠమును ఉన్నత స్థలమును అనగా ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యెరోబాము కట్టించిన ఆ ఉన్నత స్థలమును బలిపీఠమును అతడు పడగొట్టించి ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుము అగునట్లుగా త్రొక్కించి అషేరాదేవి ప్రతిమను కాల్చివేసెను. యోషీయా అటు తిరిగి
అచ్చట పట్టణమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధులలోనున్న శల్యములను తెప్పించి దైవజనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠం మీద కాల్చి దాని అపవిత్రపరచెను. అంతటా అతడు, నాకు కనబడుచున్న ఆ సమాధి ఎవరిదని అడిగినప్పుడు పట్టణపు వారు, అది యూదాదేశము నుండి వచ్చి నీవు బేతెలులోని బలిపీఠమునకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధి అని చెప్పిరి. అందుకతడు, దానిని తప్పించుడి, ఎవడనూ అతని శల్యములను తీయకూడదని చెప్పగా వారు అతని శల్యములను షోమ్రోను పట్టణము నుండి వచ్చిన ప్రవక్త శల్యములను తప్పించిరి. మరియు ఇశ్రాయేలు రాజులు షోమ్రోను పట్టణములలో ఏ ఉన్నత స్థలములలో మందిరములను కట్టించి యెహోవాకు కోపము పుట్టించిరో ఆ మందిరములన్నిటినీ యోషీయా తీసివేసి తాను బేతెలులో చేసిన క్రియలన్నిటి ప్రకారము వాటికి చేసెను. అచ్చట అతడు ఉన్నత స్థలములకు నియమింపబడిన యాజకులనందరినీ బలిపీఠముల మీద చంపించి వాటి మీద నరశల్యములను కాల్పించి యెరూషలేమునకు తిరిగి వచ్చెను. అంతట రాజు నిబంధన గ్రంథమందు వ్రాసియున్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను ఆచరించుడని జనులకందరికీ ఆజ్ఞాపింపగా ఇశ్రాయేలీలకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి ఇశ్రాయేలు రాజుల యొక్కయు యూదారాజుల యొక్కయు దినములన్నిటి వరకు ఎన్నడనూ జరగనంత గొప్పగా ఆ సమయమందు పస్కా పండుగ ఆచరింపబడెను. ఈ పండుగ రాజైన యోషీయా ఏలుబడిలో 18వ సంవత్సరమందు యెరూషలేములో యెహోవాకు ఆచరింపబడెను. మరియు కర్ణపిశాచి గలవారిని, సోదెచెప్పువారిని, గృహదేవతలను, విగ్రహములను, యూదాదేశమందును యెరూషలేమునందును కనబడిన విగ్రహములన్నిటినీ యోషీయా తీసివేసి యెహోవా మందిరమందు యాజకుడైన హిల్కీయాకు దొరికిన గ్రంథమందు వ్రాసియున్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేసెను. అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసినవాడు ఒకడునూ లేడు. అతని తర్వాతనైనను అతని వంటి వాడు ఒకడునూ లేడు. అయినను మనష్షే యెహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకను చల్లారకుండా యూదా మీద మండుచునే యుండెను. కాబట్టి యెహోవా, నేను ఇశ్రాయేలు వారిని వెళ్లగొట్టినట్లు యూదావారిని నా సముఖమునకు దూరముగా చేసి నేను కోరుకొనిన యెరూషలేము పట్టణమును, నా నామమును అచ్చట ఉంచుదునని నేను చెప్పియున్న మందిరమును నేను విసర్జించెదనని అనుకొనియుండెను. యోషీయా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటినీ గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతని దినములయందు ఐగుప్తు రాజైన ఫరో నెకో అష్షూరు రాజుతో యుద్ధము చేయుటకై యూఫ్రటీసు నది దగ్గరకు వెళ్ళుచుండగా తన్ను ఎదుర్కొన వచ్చిన రాజైన యోషీయాను మెగిద్దో దగ్గర కనుగొని అతని చంపెను. అతని సేవకులు అతని శవమును రథము మీద ఉంచి మెగిద్దో నుండి యెరూషలేమునకు తీసుకుని వచ్చి అతని సమాధియందు పాతిపెట్టిరి. అప్పుడు దేశపు జనులు యోషీయా కుమారుడైన యెహోయాజును తీసుకుని అతనికి పట్టాభిషేకము చేసి అతని తండ్రికి మారుగా అతనిని రాజుగా నుంచిరి. యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు 23 వాడై యెరూషలేములో 3 మాసములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరివాడైన ఇర్మీయా కుమార్తెయగు హమూటలు. ఇతడు తన పితరులు చేసినదంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండా ఫరో నెకో హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు అతనిని బంధకములలో ఉంచి దేశము మీద 50 మణుగుల వెండిని 2 మణుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి యోషీయా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రి అయిన యోషీయాకు మారుగా రాజుగా నియమించి అతనికి యెహోయాకీమను మారుపేరు పెట్టి యెహోయాహాజు ఐగుప్తు దేశమునకు కొనిపోగా అతడచ్చట మృతి పొందెను. యెహోయాకీము ఫరో ఇచ్చిన ఆజ్ఞ చొప్పున దేశము మీద పన్ను నిర్ణయించి ఆ వెండి బంగారములను ఫరోకు చెల్లించుచూ వచ్చెను. దేశపు జనుల యొద్ద నుండి వారికి నిర్ణయమైన చొప్పున వసూలు చేసి అతడు ఫరో నెకోకు
చెల్లించెను. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి రోమా ఊరివాడైన పెదాయా కుమార్తెయగు జెబూదా. ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. రాజులు 2వ గ్రంథము 24వ అధ్యాయము. యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చెను. యెహోయాకీము అతనికి దాసుడై 3 ఏండ్లు సేవ చేసిన తరువాత అతని మీద తిరుగుబాటు చేయగా, యెహోవా అతని మీదికిని తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాట చొప్పున యూదా దేశమును నాశనము చేయుటకై దానిమీదికిని కల్దీయుల సైన్యములను, సిరియన్ల సైన్యములను, మోయాబీయుల సైన్యములను, అమ్మోనీయుల సైన్యములను రప్పించెను. మనష్షే చేసిన క్రియలన్నిటిని బట్టియు, అతడు నిరపరాధులను హతము చేయుటను బట్టియు, యూదావారు యెహోవా సముఖము నుండి పారదోలబడునట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదికి వచ్చెను. అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయెను. యెహోయాకీము చేసిన ఇతర కార్యములను గూర్చియు, అతడు జరిగించిన దానినంతటినీ గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యెహోయాకీము తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన యెహోయాకీను అతనికి మారుగా రాజాయెను. బబులోను రాజు ఐగుప్తు నదికిని యూఫ్రటీసు నదికిని మధ్య ఐగుప్తు రాజు వశముననున్న భూమి అంతటినీ పట్టుకొనగా, ఐగుప్తు రాజు ఇక నెన్నటికిని తన దేశము విడిచి బయలుదేరుట మానెను. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 18 ఏండ్ల వాడై యెరూషలేమునందు 3 మాసములు ఏలెను. యెరూషలేము వాడైన ఎల్నాతాను కుమార్తెయగు నెహుష్తా అతని తల్లి. అతడు తన తండ్రి చేసిన దానంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదికి వచ్చి పట్టణమునకు ముట్టడి వేసిరి. వారు పట్టణమునకు ముట్టడి వేయుచుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దానిమీదికి వచ్చెను. అప్పుడు యూదారాజైన యెహోయాకీనును అతని తల్లియును అతని సేవకులను అతని క్రింది అధిపతులను అతని పరివారమును బయలువెళ్లి బబులోను రాజునొద్దకు రాగా, బబులోను రాజు ఏలుబడిలో 8వ సంవత్సరమున అతని పట్టుకొనెను. మరియు అతడు యెహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థములను, రాజు ఖజానాలోనున్న సొమ్మును పట్టుకొని ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటినీ యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి ఎత్తుకొని పోయెను. అదియుగాక అతడు దేశపు జనులలో అతిబీదలైన వారు తప్ప మరి ఎవరునూ లేకుండా యెరూషలేము పట్టణమంతటిలోనున్న అధిపతులను, పరాక్రమశాలులను 10,000 మందిని, వీరుగాక కంసాలివారిని, కమ్మరివారిని చెరతీసుకొని పోయెను. అతడు యెహోయాకీనును, రాజు తల్లిని, రాజు భార్యలను, అతని పరివారమును, దేశములోని గొప్పవారిని చెరపట్టి యెరూషలేము నుండి బబులోను పురమునకు తీసుకొని పోయెను. 7,000 మంది పరాక్రమశాలులను, 1,000 మంది కంసాలివారిని, కమ్మరివారిని, యుద్ధమందు తేరిన శక్తిమంతులనందరినీ బబులోను రాజు చెరపట్టి బబులోను పురమునకు తీసుకొని వచ్చెను. మరియు బబులోను రాజు అతని పినతండ్రి అయిన మత్తన్యాకు సిద్కియా అను మారుపేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించెను. సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 సంవత్సరముల వాడు. అతడు యెరూషలేమునందు 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరివాడైన యిర్మీయా యొక్క కుమార్తెయగు హమూటలు. యెహోయాకీము యొక్క చర్య అంతటి చొప్పున సిద్కియా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. యూదా వారి మీదను యెరూషలేము వారి మీదను యెహోవా తెచ్చుకొనిన కోపమును బట్టి తన సముఖములో నుండి వారిని తోలివేయుటకై బబులోను రాజు మీద సిద్కియా తిరుగబడెను. రాజులు 2వ గ్రంథము 25వ అధ్యాయము. అతని ఏలుబడిలో 9వ సంవత్సరమందు 10వ మాసము 10వ దినమందు
బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సైన్యమంతయును యెరూషలేము మీదకి వచ్చి దానికెదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దెబ్బలు కట్టిరి. ఈ ప్రకారము రాజైన సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరము వరకు పట్టణము ముట్టడి వేయబడి ఉండగా 4వ నెల 9వ దినమందు పట్టణములో క్షామము అఘోరమాయెను. దేశపు జనులకు ఆహారము లేకపోయెను. కల్దీయులు పట్టణ ప్రాకారమును పడగొట్టగా సైనికులు రాత్రియందు రాజు తోట దగ్గర 2 గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున పారిపోయిరి. అయితే కల్దీయులు పట్టణము చుట్టూ ఉండగా రాజు మైదానమునకు పోవు మార్గమున వెళ్లిపోయెను. కల్దీయుల సైన్యము రాజును తరిమి అతని సైన్యము అతనికి దూరముగా చెదరిపోయినందున యెరికో మైదానమందు అతని పట్టుకొనిరి. వారు రాజును పట్టుకొని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజునొద్దకు తీసుకొని పోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించెను. సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి ఇత్తడి సంకెళ్లతో అతని బంధించి బబులోను పట్టణమునకు తీసుకొని పోయిరి. మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపతియు బబులోను రాజు సేవకుడునగు నెబూజరదాను యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేమునందున్న ఇండ్లన్నిటినీ, గొప్పవారి ఇండ్లన్నిటినీ అగ్నిచేత కాల్పించెను. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి యొద్దనున్న కల్దీయుల సైనికులందరూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములను పడగొట్టిరి. పట్టణమందు మిగిలియుండిన వారిని, బబులోను రాజు పక్షమున చేరిన వారిని, సామాన్య జనులలో శేషించిన వారిని రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను చెరగొనిపోయెను గాని వ్యవసాయదారులను, ద్రాక్షతోట వారును ఉండవలెనని దేశపు బీద జనములో కొందరిని ఉండనిచ్చెను. మరియు యెహోవా మందిరమందున్న ఇత్తడి స్తంభములను, మట్లను, యెహోవా మందిరమందున్న ఇత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోయిరి. సేవ కొరకై ఉంచబడిన పాత్రలను, చేటలను, ముండ్లను, ధూపార్తులను, ఇత్తడి ఉపకరణములన్నిటినీ వారు తీసుకొని పోయిరి. అగ్ని పాత్రలు, గిన్నెలు మొదలైన వెండి వస్తువులను, బంగారు వస్తువులను రాజదేహ సంరక్షకుల అధిపతి తీసుకొని పోయెను. మరియు అతడు యెహోవా మందిరమునకు సొలొమోను చేయించిన 2 స్తంభములను, సముద్రమును, మట్లను తీసుకొని పోయెను. ఈ ఇత్తడి వస్తువుల ఎత్తు లెక్కకు మించియుండెను. ఒక్కొక్క స్తంభపు నిడివి 18 మూరలు. దాని పైపీట ఇత్తడిది. పైపీట నిడివి 3 మూరలు. మరియు ఆ పైపీట చుట్టూ ఉన్న అల్లికలను, దానిమ్మ పండ్లను ఇత్తడివి. 2వ స్తంభమును వీటివలే అల్లిక పని కలిగియుండెను. రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన శెరాయాను, 2వ యాజకుడైన జెఫన్యాను, 3 ద్వారపాలకులను పట్టుకొనెను. మరియు ఆయుధస్తుల మీద నియమింపబడియున్న అధిపతిని పట్టణములో నుండి తీసుకొని రాజసముఖమును కనిపెట్టుకొనియుండు వారిలో పట్టణమందు దొరికిన 5గురిని, దేశపు జనులను, సంఖ్యచేయు వారి యొక్క అధిపతి యొక్క లేఖికుని, సామాన్య జనులలో పట్టణమందు దొరికిన 60 మందిని పట్టుకొనెను. రాజదేహ సంరక్షకుల అధిపతియగు నెబూజరదాను వీరిని తీసుకొని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజునొద్దకు రాగా, బబులోను రాజు హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు వారిని చంపించెను. ఈ రీతిగా యూదావారు తమ దేశములో నుండి ఎత్తుకొని పోబడిరి. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదాదేశమందు ఉండనిచ్చిన వారి మీద అతడు షాఫానునకు పుట్టిన అహీకాము కుమారుడైన గెదల్యాను అధిపతిగా నిర్ణయించెను. యూదావారి సైన్యాధిపతులందరూ, వారి జనులందరూ బబులోను రాజు గెదల్యాను అధిపతిగా నియమించిన సంగతి విని మిస్పా పట్టణమందున్న గెదల్యా యొద్దకు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును, కారేహ కుమారుడైన యోహానానును, నెటోపాతీయుడైన తన్హుమెతు కుమారుడగు శెరాయాయును, మయకాతీయుడైన
యొకనికి పుట్టిన యజన్యాను కూడి రాగా, గెదల్యా వారితోనూ వారి జనులతోనూ ప్రమాణము చేసి, కల్దీయులకు మనము దాసులమైతిమని జడియవద్దు, దేశమందు కాపురముండి బబులోను రాజునకు మీరు సేవ చేసిన ఎడల మీకు మేలు కలుగునని చెప్పెను. అయితే 7వ మాసమందు రాజవంశజుడగు ఎలీషామాకు పుట్టిన నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు 10 మంది మనుషులను పిలుచుకొని వచ్చి గెదల్యా మీద పడగా అతడు మరణమాయెను. మరియు మిస్పాలో అతని యొద్దనున్న యూదులను కల్దీయులను అతడు హతము చేసెను. అప్పుడు కొద్దివారేమి గొప్పవారేమి జనులందరూ సైన్యాధిపతులను లేచి కల్దీయుల భయము చేత ఐగుప్తు దేశమునకు పారిపోయిరి. యూదారాజైన యెహోయాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమందు 12వ నెల 27వ దినమున బబులోను రాజైన ఎవిల్మెరోదకు తాను ఏలనారంభించిన సంవత్సరమందు బందీగృహములో నుండి యూదారాజైన యెహోయాకీనును తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోనులో తన యొద్దనున్న రాజుల పీఠము కంటే ఎత్తు చేసెను. కాగా అతడు తన బందీగృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములను ధరించుకొని తాను బ్రతికిన దినములన్నీయు రాజు సన్నిధిని భోజనము చేయుచూ వచ్చెను. మరియు అతని భత్యము ఏనాటికి ఆనాడు రాజుచేత నిర్ణయింపబడినదై అతడు బ్రతికిన నాళ్లు ఆ చొప్పున అతనికియ్యబడుచుండెను. యోహాను సువార్త 7వ అధ్యాయం. అటు తరువాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చేయునట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడగోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే పరలోకమునకు కనబరుచుకొనుమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. యేసు, నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే యున్నది. లోకము మిమ్మును ద్వేషింపనేరదు, కాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనక అది నన్ను ద్వేషించుచున్నది. మీరు పండుగకు వెళ్ళుడి, నా సమయం ఇంకనూ పరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను. ఆయన వారితో ఇలాగున చెప్పి గలిలయలో నిలిచిపోయెను. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్లిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళెను. పండుగలో యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెతుకుచుండిరి. మరియు జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సనుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడనిరి, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడునూ బహిరంగముగా మాటలాడలేదు. సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి, చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యమెట్లు వచ్చెనని చెప్పుకొనిరి. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలనని కలిగినద లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియూ లేదు. మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? ఆయనను మీలో ఎవడునూ ఆ ధర్మశాస్త్రమును గైకొనడు. మీరెందుకు నన్ను చంపజూచుచున్నారని వారితో చెప్పెను. అందుకు జనసమూహము, నీవు దయ్యము పట్టినవాడవు, ఎవడు నిన్ను చంపజూచుచున్నాడని అడగగా, యేసు వారిని చూచి, నేను ఒక కార్యము చేసితిని, అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను. ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు, పితరుల వలననే కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుష్యునికి సున్నతి చేయుచున్నారు. మోషే ధర్మశాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును గదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణ స్వస్థత గల వానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచు ఉన్నారేమి?
వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను. యెరూషలేము వారిలో కొందరు, వారు చంప వెదుకువాడు ఈయనే కాడా? ఇదిగో, ఈయన బహిరంగముగా మాటలాడుచున్నను ఈయనను ఏమనరు? ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలుసుకునియుందురా? అయినను ఈయన ఎక్కడివాడో ఎరుగుదము. క్రీస్తు వచ్చునప్పుడు ఆయన ఎక్కడివాడో ఎవడునూ ఎరగడని చెప్పుకొనిరి. కాగా యేసు దేవాలయములో బోధించుచు, మీరు నన్నెరుగుదురు, నేనెక్కడివాడనో ఎరుగుదురు. నాయంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు. నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని, ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పెను. అందుకు వారు ఆయనను పట్టుకొన యత్నం చేసిరి గాని ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.